వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో టైప్స్ ఆఫ్ అరేస్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఏరే అంటే ఏంటి? సీక్వెన్షియల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్స్ అండర్ ఏ సింగిల్ నేమ్. సో సేమ్ నేమ్ కింద మోర్ దాన్ వన్ ఎలిమెంట్స్ని, ఒకే డేటా టైప్ చెందిన మోర్ దాన్ వన్ ఎలిమెంట్ని సేమ్ నేమ్ కింద రిప్రజెంట్ చేయాలంటే మనం అరేస్ యూస్ చేసుకొని రిప్రజెంట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సరే ఇక్కడ చూడండి. సో ఏ అనేది నేమ్తో నేను ఒక 5 ఎలిమెంట్స్ని, ఇంటీజర్ ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేస్తాను సీక్వెన్షియల్ కలెక్షన్గా. సో దాన్ని ఎరే అంటాం. ఇప్పుడు ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ అంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ అరేస్ ఇన్ అవర్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వన్ ఈజ్ అ single dimensional array and the second one is the multi-dimensional array. So what is a single dimensional array ante this single dimensional array has single index or subscript while representing the elements of an array. సో మనం అరే ఎలిమెంట్స్ రిప్రజెంట్ చేసినప్పుడు ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2 ఇలా సింగిల్ సబ్స్క్రిప్ట్తో రిప్రజెంట్ చేస్తే అవి సింగిల్ డైమెన్షనల్ అరే. అంటే ఓన్లీ వన్ వేలో మనం వన్ సీక్వెన్షియల్ మేనర్లో మాత్రమే మనం ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేస్తాము, వన్ రోలో మాత్రమే. అవి సింగిల్ డైమెన్షనల్ ఎరేస్. వీటిని 1D ఏరే అని కూడా అంటారు. 1D ఏరే ఈజ్ నథింగ్ బట్ వన్ డైమెన్షనల్ ఎరే. సో ఇట్ ఈస్ అ సీక్వెన్షియల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ రో. ఒక రోలో ఒక సీక్వెన్షియల్గా అంటే 1 by 1 కలెక్ట్ చేసిన ఎలిమెంట్స్ని ఎరే, సింగిల్ డైమెన్షనల్ ఎరే ఆర్ వన్ డైమెన్షనల్ అరే అంటారు. సో వీటికి ఏముంటుంది? సింగిల్ సబ్స్క్రిప్ట్ ఉంటుంది. ఏ ఆఫ్ 10, బి ఆఫ్ 10 ఇలా. ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ అరే ఏ ఆఫ్ 5 ఎలిమెంట్స్ సింగిల్ వేలో రిప్రజెంట్ చేసి ఒక రోలో రిప్రజెంట్ చేసే ఎలిమెంట్స్ని వన్ డైమెన్షనల్ అరే అంటారు. సో సింటాక్స్ ఏంటి? డిక్లరేషన్కి డేటా టైప్ స్పేస్ అరే నేమ్ ఆఫ్ సైజ్. ఒకే డైమెన్షన్ ఉంటుంది కాబట్టి ఓన్లీ సైజ్. ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఆఫ్ 5. నెక్స్ట్ కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ ఏంటి? ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇనిషియలైజ్ చేయాలనుకుంటే సింటాక్స్ డేటా టైప్ స్పేస్ ఎరే నేమ్ ఆఫ్ సైజ్ ఈక్వల్ టు వాల్యూ 1, వాల్యూ 2 అండ్ సో ఆన్ అప్ టు వాల్యూ n. ఎగ్జాంపుల్ నేను ఇంటీజర్ డేటా టైప్ ఆఫ్ ఎరే ఏ ఆఫ్ 5 నేను ఇనిషియలైజ్ చేయాలి అని అనుకుంటే బ్రేసెస్లో వాల్యూస్ ఇవ్వాలి, కామాతో సపరేట్ చేసుకుని. లాస్ట్లో సెమీకోలన్ ఉంటుంది అనమాట. సో అలా కంపైల్ టైంలో కాకుండా రన్ టైంలో మనం కీబోర్డ్ నుంచి దాన్ని ఎరేని ఇనిషియలైజ్ చేయాలి అని అనుకుంటే మన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం వాల్యూస్ ఎరేకి ఇనిషియలైజ్ చేయాలి అని అనుకుంటే మనకి ఇష్టమైన వాల్యూస్తో ఫర్ లూప్ యూస్ చేసుకోవాలి సింగిల్ డైమెన్షనల్ ఎరేని ఇనిషియలైజ్ చేయడానికి. ఫర్ i = 0, i <= size -1, i++. స్కాన్ఎఫ్ యూస్ చేసుకుని ఎరేలో ఫర్ లూప్లో స్కాన్ఎఫ్ రాయాలి. స్కాన్ఎఫ్ %d % ఏ ఆఫ్ 5. సో మన ఎరే ఇండెక్స్ 0తో మొదలవుతుంది కదా, ఎక్కడితో ఎండ్ అవుతుంది? సైజ్ -1. సో మన ఫర్ లూప్ 0 దగ్గర స్టార్ట్ అయ్యి సైజ్ -1 వరకు ఏమవుతుంది? ఫస్ట్ ఏ ఆఫ్ 0లోకి, తర్వాత ఏ ఆఫ్ 1లోకి, అలా అంటిల్ మన ఎరే ఎంత మొత్తం ఉంటుందో అంతా స్కాన్ఎఫ్ యూస్ చేసుకుని ఎలిమెంట్స్ని యూజ్ చేసుకుంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఫర్ i = 0, i <= 4, స్కాన్ఎఫ్ %d % ఏ ఆఫ్ 5. అంటే ఇది ఎరే ఆఫ్ సైజ్ 5ని మనం డైనమిక్ ఇనిషియలైజేషన్ చేస్తున్నాం అనమాట ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు. నెక్స్ట్ సెకండ్ టైప్ ఈజ్ ఆ మల్టీ డైమెన్షనల్ ఎరే. మల్టీ డైమెన్షనల్ ఎరే అంటే ఏంటి? ఇప్పుడు సింగిల్ డైమెన్షనల్ 1D ఎరే అంటే ఏంటి? ఓన్లీ సింగిల్ డైమెన్షన్ ఉంది, ఓన్లీ రో ఫార్మేట్లోనే మనము ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం. అలా కాకుండా మోర్ దాన్ 1 ఫార్మేట్లో, లేకపోతే రో సైజు, లేకపోతే డైమెన్షన్, ఇలా మోర్ దాన్ 1 డైమెన్షన్లో మనము ఎరే రిప్రజెంట్ చేయాలనుకుంటే దానికి మల్టీ డైమెన్షనల్ అరే యూస్ చేస్తాం. అంటే దానికి మోర్ దాన్ 1 ఇండెక్స్ ఆర్ మోర్ దాన్ 1 సబ్స్క్రిప్ట్ ఉంటుందన్నమాట. సో ఇఫ్ ద అరే హ్యాస్ మోర్ దాన్ 1 ఇండెక్స్ ఆర్ సబ్స్క్రిప్ట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ద మల్టీ డైమెన్షనల్ అరే. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ 2, 2, అదర్వైజ్ ఏ ఆఫ్ 3, 2, 2 ఇలా మోర్ దాన్ 1 సబ్స్క్రిప్ట్ యూస్ చేసుకుని మనము ఎరేని రిప్రజెంట్ చేస్తే దాన్ని మల్టీ డైమెన్షనల్ అరే అంటారు. అంటే ఈ మల్టీ డైమెన్షనల్ అరేలో మనం డేటాని మోర్ దాన్ 1 డైమెన్షన్లో రిప్రజెంట్ చేస్తామన్నమాట. అంటే రోస్, కాలమ్స్గా అలా. సో ఇఫ్ ద ఇండెక్స్ ఈజ్ 2 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ 2 డైమెన్షనల్ ఎరే.
సపోజ్ ఈ సబ్స్క్రిప్ట్ 2 అనుకోండి, 2 ఉంటే దాన్ని 2 డైమెన్షనల్ అరే అంటారు, 3 ఉంటే 3 డైమెన్షనల్ అరే అంటారు, n ఉంటే n డైమెన్షనల్ అరే అంటారు. సో ఈ 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్, n డైమెన్షనల్ అన్నిటిని కూడా మల్టీ డైమెన్షనల్ అంటారు. అంటే మోర్ దాన్ 1 డైమెన్షన్ ఉన్న అన్నిటిని కూడా మనం మల్టీ డైమెన్షనల్ అరే అని అంటాం అనమాట. సో ఈ మల్టీ డైమెన్షనల్ అరేలో వైడ్లీ యూజ్డ్ థింగ్ ఈజ్ 2 డైమెన్షనల్ అరే. మ్యాట్రిక్స్ సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ డేటా టేబుల్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తే దాని మీద ఆపరేషన్స్ అప్లై చేయాలంటే ఆ పర్టికులర్ టైప్ కూడా వీటిలన్నిటిని కూడా మ్యాట్రిక్స్కి టేబుల్ ఫార్మేట్లో స్టోర్ చేసిన డేటా మీద ఆపరేషన్స్ అప్లై చేయాలంటే మనం 2 డైమెన్షనల్ అరేస్ని యూజ్ చేసుకుంటాం. సో ఈ మల్టీ డైమెన్షనల్ అరేలో ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ వెరైటీ ఈజ్ ద 2 డైమెన్షనల్ అరే. సో ఇప్పుడు 2 డైమెన్షనల్ అరే అంటే ఏంటి? ఇన్ 2 డైమెన్షనల్ అరే ఎలిమెంట్స్ స్టోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో 2 డైమెన్షనల్ అరే అంటే ఏంటంటే, సింగిల్ డైమెన్షనల్ అరే అంటే ఏంటి? ఓన్లీ సింగిల్ ఒక రో ఫార్మేట్లో స్టోర్ అవుతాయి. సో మల్టీ డైమెన్షనల్ అరే అంటే ఏంటంటే మోర్ దెన్ 1 డైమెన్షన్ ఉంటుంది, రో అండ్ కాలమ్. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ లాగా కానీ లేకపోతే మ్యాట్రిక్స్ లాగా కానీ. సో syntax for declaring the 2-dimensional array is data type space array name of row size and column size semicolon. సో ఇది 2 డైమెన్షన్స్లో రిప్రజెంట్ చేస్తాం కదా. 1 is for row and second one is the column. So we have to mention that sizes while we are declaring the arrays. మనం arrays డిక్లేర్ చేసేటప్పుడు ఆ సైజెస్ని మనం మెన్షన్ చేయాలన్నమాట, రో సైజు కాలమ్ సైజు. ఎందుకంటే ఇది 2 డైమెన్షనల్ అరే కాబట్టి. ఎగ్జాంపుల్ int a of 2, 2. నెక్స్ట్ ఇనిషియలైజేషన్, కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ సేమ్. డేటా టైప్ స్పేస్ array name, row size, column size equal to value 1, value 2 and so on up to value n. ఫర్ ఎగ్జాంపుల్ int a of 2/2 నేను ఇనిషియలైజ్ చేయాలనుకోండి. సో బ్రేసెస్లో ఏ సెట్ ఆఫ్ వాల్యూస్ ఆ సెట్ ఆఫ్ వాల్యూస్ నేను కామాతో సపరేట్ చేసుకుంటూ బ్రేసెస్తో ఇవ్వాలన్నమాట. అలా కాకుండా రన్ టైంలో నేను ఇనిషియలైజ్ చేయాలంటే 2 ఫర్ లూప్స్ యూజ్ చేసుకోవాలి. 1 ఈజ్ ఫర్ ద రో అండ్ అనదర్ 1 ఈజ్ ఫర్ ద కాలమ్. సో ఒక ఫర్ లూప్ రోకి, ఒక ఫర్ లూప్కి కాలమ్కి యూజ్ చేసుకుని నెస్టెడ్ ఫర్ లూప్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మనం డబుల్ డైమెన్షనల్ అరే వాల్యూస్ని రన్ టైంలో ఇనిషియలైజ్ చేసుకోవాలన్నమాట. అవుటర్ ఫర్ లూప్ ఏమో రో సైజుకి, రో వాల్యూస్ రీచ్ చేయడానికి. ఇన్నర్ ఫర్ లూప్ ఏమో కాలమ్స్. where I equal to 0, I less than or equal to row size minus 1, I plus less. సో లోపల j equal to 0, j less than or equal to column size minus 1, j plus less. scanf percentage d ampersand a of ij. సపోజ్ i0 j0 అంటే a of 0 0 ఎలిమెంట్ రీడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా 2 ఫర్ లూప్స్ యూస్ చేసుకుని మనం డబుల్ డైమెన్షనల్ అరే ఎలిమెంట్స్ని రీడ్ చేసుకున్నాం. సో ఇండెక్సెస్ సపోజ్ ఇలా ఉందనుకోండి, 0 1 0 1. సో ఫస్ట్ ఏ ఆఫ్ 0 0 రీడ్ అయితే వెళ్ళి నేను 5 ఇచ్చాను అనుకోండి, ఈ ప్లేస్లో స్టోర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం డబుల్ డైమెన్షనల్ అరేస్ని మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, డిక్లేర్ చేసుకోవచ్చు.